ఛానళ్ళు కూడా చేసే సర్వేలకి 5,000 6,000కి మించి శాంపిల్ తీయరు. 5,000 6,000 కూడా తక్కువ వాళ్ళు తీసేది. అందులో కూడా ఫీల్డ్లోకి వెళ్ళి తీసేటటువంటి 2,000 బై ఫోన్ 4,000 శాంపిల్స్ తో చేస్తారు వాళ్ళ సర్వేలని. వీళ్ళు ఏంటంటే 2 లక్షలు 3 లక్షలు అని చెప్తారు. ఇంక ఎవడే వాళ్ళు డబ్బులు సర్వే చేయడానికి అంటే వీళ్ళు ఏంటంటే ఈయన బాగా టెక్నికల్ గా మంచి ఎక్స్పర్ట్ ఏంటంటే ఆన్ స్క్రీన్ కూర్చుని చక్కగా కొట్టగలడు, పీపీటీ చేస్తాడు, కీబోర్డ్ సర్వే అన్నమాట. ఈయనకున్న ఫీలింగ్ అంతా అందులో రాసేస్తాడు. ఈయన పేపర్లో చదువుతాడు బాగా, ఆ పేపర్లలో ఉన్న నాలెడ్జ్ అంతా ఇక్కడ వాడతాడు. అంటే ఈయనకి దాంట్లో ఏంటంటే అట్లాగే రెండింటినీ కలిపి చేసుకుంటే బానే ఉంటది. సర్వే అనకూడదు, ఎనాలిసిస్ చెప్పేసేస్తే బానే ఉంటది, ఎనలిస్ట్ గా బానే ఉంటది. ఎందుకంటే అంత డెప్త్ గా ఎనాలిసిస్ చేస్తాడు, ఆయన అభిప్రాయం అంతవరకు బానే ఉంటది. సర్వే అంటాడు, అదే కదా సర్వే అనటం వల్ల. సర్వే అంటే ఏంటి, నువ్వు ఫీల్డ్ లో చేయాల్సినటువంటి ఇష్యూ దాన్ని చేసేసినటువంటి. ఇప్పుడు 1,00,000 శాంపుల్స్ తీయాలంటే 1,00,000 × 100 రూపాయలు వేసుకోండి, 100 లక్షలు. అంత డబ్బులు వీళ్ళకి ఎక్కడ ఉంది, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఏం చేస్తున్నారు, నిజంగా అంత జరుగుతుందా? ఇంకోటి, ఈ సర్వే పాయింట్స్ నువ్వు 100 సర్వేలు 100 పాయింట్లు పెట్టు, భావోద్వేగం అనేటటువంటిది డిఫరెంట్ అక్కడ. సింపుల్. ఇప్పుడు నితీష్ కుమార్ మీదన డౌన్ ట్రెండ్ అనేటటువంటిది లాస్ట్ 2 ఎలక్షన్స్ లోనే కనబడిపోయింది. సుదీర్ఘకాలం పాటు అతన్ని చూస్తూ వచ్చారు. ఒకప్పుడు ఏంటంటే బీహారు మనం యుక్త వయసులో ఉన్నటువంటి సందర్భంలో కాలేజీలో చదివేటటువంటి రోజుల్లో లాలూ తప్పించి అసలు అక్కడ ఎవడు గెలవడు. కాకపోతే ఆ లాలూ ప్రసాద్ పరిపాలన గురించి మనకి వాళ్ళది మన తెలుగు సినిమాలు కూడా వచ్చినాయి చూడండి, లేదా మన పోలీసులు కూడా చెబుతారు, బీహార్ గ్యాంగులు తుపాకులు పట్టుకు రావడం